ఈ రోజు మనం ముగ్గుతో పాటు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే మానవ ప్రయత్నంతో పాటు భగవంతుని కటాక్షం ఎంతో అవసరం. మన ప్రయత్నం ఎంత బలంగా ఉన్నా ఒక్కోసారి అనుకోని అవాంతరాలు, ఆపదలు మన విజయాన్ని అడ్డుకోవచ్చు. అలాంటప్పుడు ఉచ్చిష్ట గణపతి ఆరాధన సరైన పరిష్కారం. ఉచ్చిష్ట గణపతి ఆరాధన తాంత్రిక సాధనలలో చాలా ప్రధానమైనది. ఉచ్చిష్ట గణపతిని సాత్విక పద్ధతిలో ఆరాధించడం వల్ల అడ్డంకులు తొలగిపోయి విజయాన్ని సాధిస్తారు, సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అసలు ఉచ్చిష్ట గణపతి అంటే ఎవరు? ఆయన రూపం ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడిని 32 రూపాలలో 8వ రూపం ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్ట గణపతి మిగతా 31 రూపాల కన్నా ఎంతో తీవ్రమైన, శక్తివంతమైన రూపం. ఉచ్చిష్ట గణపతి 6 చేతులతో ఉంటాడు. ఆయన ఎడమ తొడపై శక్తి కూర్చుని ఉంటుంది. స్వామి నీలవర్ణంతో విరాజిల్లుతూ ఉంటాడు. కుడి చేతులలో జపమాల, దానిమ్మ పండు, వరి కంకులు ఉంటాయి. ఎడమ చేత వీణను, నీలి కలువ పువ్వును ధరించి ఒక చేతితో శక్తిని పట్టుకుని ఉంటాడు. శక్తి ఆయన వామాంకం పైన లేని రూపం కూడా చాలా చోట్ల కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.